వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మనం స్వాతంత్రోద్యమ కాలం నాటి సినిమాలు కొన్ని చూస్తే లైక్ 'అల్లూరి సీతారామరాజు' చాలా ప్రామినెంట్ మూవీ మన తెలుగులో. అప్పుడు 'అల్లూరి సీతారామరాజుని' ఆయన విప్లవాన్ని అణిచివేయటానికి, ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులకు ఇబ్బందవుతుందని ఆ మన్యంలో బ్రిటిష్ వాళ్ళు రోడ్లేయించారు. ఆ 'రూథర్‌ఫర్డ్' అనే కలెక్టర్ ఎవరు ఉంటారో ఆయన ఫస్ట్ స్టెప్‌గా రోడ్లేయించారంట. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చి మన స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యాన్ని మనం నిర్వచించుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి దాదాపు 75 సంవత్సరాలైనటువంటి మన దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని ప్రజలు కలవకుండా రోడ్లు తవ్వేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ని ఆపేసి అక్కడ వాళ్ళు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్లకుండా చేసినటువంటి ఉదంతం అనేటువంటి ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా దీన్ని అభివర్ణించాలి అని ప్రజాస్వామ్యవాదులు అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనకి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వైసీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రిమాండ్లో ఉన్నారో అక్కడ ఆయన్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వస్తుంటే ప్రతిపక్ష నేతని తమ సమస్యలు చెప్పుకోవడానికో లేకపోతే ఆయన మీద అభిమానంతో ఆయన కలవడానికి వచ్చే ప్రజల్ని ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఆ నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి ఆ ఊళ్ళ నుంచి నెల్లూరు రావడానికి ఉండే రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లను తవ్వేసి దారుణంగా ఆయన కలవకుండా చేయటం ఏంటి ఈ రకమైనటువంటి చర్య కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం ఏంటి అనేటువంటి చాలామంది తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.